ఏరా, ఎలక్షన్ హడావడి మొదలైందిగా, ఎవరు కోటేస్తున్నావు? ఉద్యమ పార్టీ అని ఒకరు వచ్చారు, ఆయన ఏదేదో చెప్తున్నాడు. నమ్మావా? ఏంటి నమ్మేది? ఉద్యమ పార్టీ పేరుతో రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా పాలించి కుర్రాళ్ళకి ఉద్యోగం ఉపాధి లేకుండా చేసి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. పైగా పోయినసారి గెలిపిస్తే ఎప్పుడో ఎన్నికలప్పుడు కనపడ్డాడు. ఇప్పటివరకు ప్రజల ముఖం చూసిందే లేదు. అలాంటోడు మనకెందుకు? ఇక్కడికి ఒకడు వచ్చాడు, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పాడు. మరి నువ్వేం చెప్పావు? వీళ్ళు మాత్రం ఏం తక్కువ, దేశం మొత్తాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టి అన్నిటికీ ధరలు పెంచి మతం మత్తులో దేశాన్ని ముంచాలని చూస్తున్నారు. వీళ్ళని మాత్రం ఏం నమ్ముతాం? నిజం చెప్పారు. వీళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, మన దేశాన్ని కాపాడాలన్నా హస్తం గుర్తుకే ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలి. 4 సంవత్సరాల క్రితం మన జిఎంఆర్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిఎంఆర్ గారు 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేశారు. మరో 2 గ్యారంటీలు ఆగస్టు 15 లోపల అమలు చేసే బాధ్యత తనే తీసుకున్నారు. మన జిఎంఆర్ అన్నలాగా పార్లమెంటు కూడా గొప్ప నాయకుడు కావాలని శిచంద్ర రెడ్డి అన్నని పార్లమెంట్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అన్న నిలబెట్టాడు. ఆయన నిజాయితీపరుడు, సౌమ్యుడు. అన్నా అంటే నేనున్నా అంటూ వచ్చేవాడు. మన లోకల్ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్. ఇక్కడ కూడా కాంగ్రెస్ తరఫున నిలబడ్డ మన వంశీ చంద్రరెడ్డిని కూడా గెలిపించుకుంటే అందరి సహకారంతో మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుద్ది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించింది. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇలా మన ప్రాంతానికి ఎన్నో రద్దు చేసింది, అభివృద్ధిని అడ్డుకుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకే పార్టీ కాకపోతే, వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేకపోతే మనం ఏం సాధించలేం. నష్టపోయేది మనమే. అందుకే మన జిఎంఆర్కి తోడుగా ఎంపీగా మన వంశీ చంద్రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఇది నిజం. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా అందాలన్నా, మన ప్రాంతానికి కొత్తగా విద్య, వైద్య సంబంధించిన కాలేజీలు రావాలన్నా, పరిశ్రమలు తెచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పని పార్టీ. 75 ఏళ్లుగా మన పేదల గుండెల్లో కొలువున్న పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుందంటే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మన జిఎంఆర్ అన్న సారథ్యంలో హస్తం గుర్తుకే ఓటేసి మన వంశీ చంద్రెడ్డి అన్ననే గెలిపించుకోవాలి. హస్తం గుర్తుకే ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.